మహాశివరాత్రికి ఎక్కడెక్కడ జనాల్లో శ్రీకాళహస్తికి వస్తుంటే మేము శ్రీకాళహస్తిలో ఉండి కూడా ఆ జనాల్లో దర్శనానికి వెళ్ళలేక, పోనీ పిల్లల్ని వదిలేసి అన్నన్ని గంటలు క్యూ లైన్లో నిల్చుకోలేక, అలా అని శివరాత్రి రోజు శివుణ్ణి దర్శించుకోకుండా ఉండలేక, వీటన్నిటికీ సొల్యూషన్గా ఆలోచించి కాళహస్తికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లిమాకల కండ్రిగలో మంచి శివాలయం ఉందని తెలిసి అక్కడికి వెళ్ళాం ఫ్యామిలీతో కలిసి. అక్కడ శివుణ్ణి చక్రేశ్వరుడిని, అమ్మవారిని చండికా పరమేశ్వరిని అని అంటారంట. గట్టిగా 30 ఇల్లు కూడా లేని ఆ ఊర్లో ఇంత మంచి శివాలయం ఉంటుందని నేనైతే అనుకోలేదు. దారిలో వెళ్ళేటప్పుడే డౌట్ వచ్చేసింది, నిజంగానే అక్కడ గుడి ఉందా ఏంటి, ఎక్కడో మారుమూలకి వెళ్తున్నాం అనిపించింది. కానీ ఆ గుడి, ఆ వాతావరణం అన్నీ చూశాక చాలా మనశ్శాంతిగా అనిపించింది. ఇక్కడి చండికా పరమేశ్వరి అమ్మవారిని ఈ రూపంలో ఇన్ని చేతుల్లో ఆయుధాలతో చూడడం అయితే నేనైతే మొదటిసారి. కానీ ఇక్కడికి వచ్చాక నేనైతే కోరుకున్నది ఏంటంటే, గడిచిన 2 నెలల్లో ఆరోగ్యం బాగాలేక పిల్లలకి ఎంత సఫర్ అయ్యామో, ఇంతకన్నా బెటర్ లైఫ్ వచ్చినా రాకపోయినా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, అమ్మ నాన్నలు పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండి ప్రశాంతమైన జీవితం కావాలని ఆ మహాశివుని కోరుకున్నాను. వీలైతే కాళహస్తికి దగ్గరలో ఉండేవాళ్ళు ఇక్కడికి ఒకసారి వెళ్ళిరండి, చాలా చాలా బాగుంటుంది.